హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చే గౌట్, కీళ్ల వాతానికి, మహిళల్లో చేతి వేళ్లు వంకర్లు తిరిగిపోయే రుమటాయిడ్ కీళ్ల వాతానికి, వాంతులు, వికారాలు తగ్గించి, పీరియడ్ సమయంలో కడుపు నొప్పిని తగ్గించి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులను అదుపులోకి తెచ్చి, ఆడవాళ్లకు 45-50 సంవత్సరాల వయసులో వచ్చే మెనోపాజ్ శారీరక సమస్యలన్నింటినీ అదుపు చేసి నివారించి హార్ట్ అటాక్లు రాకుండా మనల్ని కాపాడగలిగే అల్లం పులుసు. దగ్గు జలుబులు రాకుండా మన శరీరానికి ఇంత మేలుని చేసే ఈ పులుసుని త్వరగా వండుకుని తినేద్దామా మరి? మా నాయనమ్మ ఆకలి లేకపోయినా ఒంట్లో నలతగా ఉన్న ఈ పులుసుని చేసి పెట్టేది. కావలసిన పదార్థాలు: అల్లం 25 గ్రాములు, చింతపండు 5 గ్రాములు, ఉల్లిపాయ కొద్దిగా, ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, వెల్లుల్లి 1, కారం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/4 టీ స్పూన్, మినప్పప్పు 1/4 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, నువ్వుల నూనె 1 టీ స్పూన్, నీళ్లు 1/2 గ్లాసు. ముందుగా వెల్లుల్లిని పైన పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. తరువాత అల్లం పైన తొక్కను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం పేస్ట్ వేసి అందులో చింతపండు పులుసుని పోసి తరువాత కారం, పసుపు, ఉప్పు, వెల్లుల్లి వేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 1 టీ స్పూన్ నువ్వుల నూనెను వేసి కాగాక ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కొంచెం వేగాక కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి మూత పెట్టి మరగనివ్వాలి. పులుసు పలచగా కాకుండా చూసుకోవాలి. పులుసు చిక్కగానే ఉండాలి. పులుసు మరిగిన తరువాత 30 సెకండ్లు టైం పెట్టుకుని స్టవ్ ఆపేయాలి. ఎక్కువసేపు మరగనీయకూడదు. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. ఎన్నో రోగాల బారి నుండి రక్షించే అల్లం పులుసు రెడీ. ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఈ పులుసు నలుగురికి వస్తుంది. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా పెరిగిపోయి కణజాలాన్ని ఆరోగ్యకరంగా పనిచేయనీయకుండా అడ్డుపడుతుంటాయి. దీని వలన అనేక రకాల రోగాలు, మొండి వ్యాధులు, క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజీ నుంచి మన శరీర అవయవాల్ని రక్షించుకోవాలి అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు కావాలి. అల్లంలో ఉండే జింజరాల్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ స్పెషల్గా డబుల్ స్పీడ్గా రిమూవ్ చేస్తుందని గుర్తించడం జరిగినది. జీర్ణకోశంలో హాని కలిగించే సూక్ష్మజీవులు, నులిపురుగులు పెరగకుండా చేసి మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. తద్వారా మనం తిన్న ఆహారం పులవకుండా చేసి గ్యాసు, భుక్తాయాసం, త్రేన్పులు, బ్లోటింగ్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ తీసుకునే వారికి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని బాగా తగ్గిస్తుంది. ఆడవాళ్లకు మెనోపాజ్లో వచ్చే సమస్యలు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రోన్ అనే స్త్రీ హార్మోన్ల లోపం వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా వాటన్నింటినీ అదుపు చేసి నివారించగల శక్తి ఉన్నది. పురుషులలో లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. హార్ట్ అటాకులు రాకుండా కాపాడి మెదడుకి రక్త సరఫరా బాగా చేస్తుంది. అలాగని దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. వారానికి ఒక్కసారి మితంగా బ్యాలెన్స్ చేసి తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఎలాగో అప్పుడప్పుడు
కూరల్లో వాడుతుంటాము కదా, అది కూడా మనం రోజుకి 3 పూట్ల ఆహారం తీసుకుంటాము. వారానికి 7 రోజులు, 7 × 3 = 21 పూటలు లెక్క వస్తుంది. ఈ 21 పూటలలో 4 లేక 5 పూటలు అల్లం కొద్ది మోతాదులో అందితే చాలు. ప్రతిరోజు అల్లం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అల్లాన్ని మితంగా తీసుకుంటే అమృత ఆహారంలా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.